హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. మంచి టిప్స్తో మా పక్కా కొలతలతో మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పండగ వచ్చేస్తుంది కదా, 1 మంతే ఉంది. ఈ టిప్స్తో మీరు ఫాలో అవ్వండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే పావు కప్ వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకున్నాను. కొంచెం సాల్టు, కొంచెము వంట సోడా వేసుకొని, కొంచెం కాగిన ఆయిల్ వేసేసుకొని దీన్ని బాగా రఫ్ చేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసి చపాతీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో శనగపప్పు మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే కొబ్బరి తురుము పట్టేసుకున్నానండి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నాకైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పౌడర్ ఉంటుంది కదా, బెల్లం పౌడరు, అది వేసుకున్నాను. కొంచెం యాలకుల పొడి, మనం స్మెల్ కోసం యాలకుల పొడి వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది పిండిని కొంచెం మర్దన చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని మనము చపాతీకి పిండి చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా చపాతీ రుద్దుకున్నాం కదా, ఇది చుట్టుపక్కల కొంచెం ఆయిల్ వేసుకొని అంటుకోదండి. ఇప్పుడు వచ్చేసి కజ్జికాయల బాక్స్కి మనం ఆయిల్ అప్లై చేసేసి ఈ చపాతీని అందులో పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, కజ్జికాయల పొడి, ఆ పొడి ఇందులో వేసేసుకొని మనం చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేసామంటే మిగిలిన పిండి ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే కజ్జికాయ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా బాగా ఈజీగా వచ్చింది. ఇదే స్టైల్లో ఇంకొకటి మనము కజ్జికాయ బాక్స్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మనము చేత్తో తీసుకొని దాని చుట్టుపక్కల పౌడర్ అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి ఇట్లా హోల్డ్ అనేది చేసుకోవాలండి. ఇలా హోల్డ్ చేసుకొని చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి కజ్జికాయలాగా రెడీ షేప్ వస్తుంది. ఇప్పుడు మనము ఫోక్ స్పూన్తో ఇట్లా మనం ఘాట్లు పెట్టుకున్నామంటే కజ్జికాయ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవాలంటే. ఇప్పుడైతే మనం ఇలాగే అన్ని కజ్జికాయలు చేసేసుకుందాము. ఇలా కజ్జికాయలన్నీ చేసేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకున్నానండి ముందే. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన దాంట్లో మనం ఇలా వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటూ ఉన్నామంటే కజ్జికాయ అనేది బాగా పొంగుతుంది. అలాగే ఇంకొకటి కూడా వేసుకొని చేసుకున్నాను. అంతే అండి, కజ్జికాయలు అనేది రెడీ అయిపోయాయి. ఈ టిప్స్తో ఫాలో అవ్వండి. కొంచెము మైదా పిండి లేకుండా గోధుమ పిండితో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించాను కదా. చాలా బాగున్నాయండి, మీరు ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.